ఒకరోజు పరమశివుడు తన శరీరానికి విభూది రాసుకుంటూ ఉండగా అందులో వెంట్రుకలు తగిలాయి. శివుడు కోపోద్రిక్తుడైన ఆ భస్మం ఉన్న పళ్ళాన్ని విసిరికొట్టాడు. దాంతో ఆ భస్మం నుంచి భస్మాసుర అనేవాడు ఉద్భవించాడు. వాడికి శివుడు ఒక పనిని అప్పగించాడు. ప్రతిరోజు శివుడు ఒంటికి రాసుకోవడం కోసం శ్మశానం నుంచి బూడిదని తీసుకురావాలి. వాడు రోజు బోలెడంత బూడిదని తెచ్చిపోసేవాడు. ఒకరోజు ఖాళీ చేత్తో వచ్చాడు. ఏమైందిరా అంటే, జీవులు చనిపోవడం తక్కువై బూడిద దొరకడం లేదు అన్నాడు. పరిష్కారంగా తన ఆలోచన శివుడికి చెప్పాడు. వాడి చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారు భస్మం అయిపోయేటట్టు తనకి వరం ఇమ్మన్నాడు. అప్పుడు సృష్టిలోని అవాంఛిత ప్రాణులన్నిటినీ భస్మం చెయ్యవచ్చని, తద్వారా శివుడికి కావలసినంత బూడిద దొరుకుతుందని అన్నాడు. శివుడు వెంటనే వాడికి వరమిచ్చాడు. ఎప్పుడైతే భస్మాసురుడికి వరం సంక్రమించిందో మరుక్షణమే దాన్ని ప్రయోగించడానికి శివుడి మీదకి వెళ్లాడు. శివుడు నిర్ఘాంతపోయాడు. కాని ఒక్కసారి వరమిచ్చాక తిరిగి తీసుకోవడం కుదరదు. ఇప్పుడు భస్మాసురుడి నుంచి పారిపోయి తప్పించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. శివుడు పారిపోతుంటే భస్మాసురుడు వదలక వెంటపడ్డాడు. ఎలాగోలా తప్పించుకున్న శివుడు విష్ణువు దగ్గరికి వెళ్లి జరిగిన పొరపాటు గురించి చెప్పాడు. బాగా ఆలోచించిన విష్ణువు మోహినిగా రూపుదాల్చాడు. ఎవరినైనా సరే మోహంలో ముంచెత్తగలిగే అద్భుత సౌందర్య రాశి మోహిని. భస్మాసురుడు శివుడి గురించి వెతుకుతూ ఉండగా కావాలనే వాడి కంటపడింది మోహిని. మోహినిని చూడగానే అన్నీ మరిచిపోయి ఆమె మోజులో పడ్డాడు భస్మాసురుడు. వెంటనే ఆమె చెయ్యి పట్టి నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నువ్వు నన్ను నాట్యంలో ఓడిస్తే అప్పుడు చూద్దామంది మోహిని. భస్మాసురుడు హుషారుగా సై అన్నాడు. ఇద్దరూ గంటల తరబడి నృత్యం చేశారు. మోహిని తెలివిగా ఒక భంగిమ పెట్టి చేతిని తలపై ఉంచింది. భస్మాసురుడు కూడా అదే భంగిమని చేశాడు. క్షణాల్లో కాలి బూడిదైపోయాడు. భస్మాసుర పీడ అలా విరగడయింది. కాని అదే కథని ఇప్పటి పరిస్థితులకు కూడా అన్వయించవచ్చు. దేశ పౌరులుగా మనందరి దగ్గర ఒక పవర్ ఉంది. అదే ఓటు. ఎవరికైనా ఓటును ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పుడు వ్యక్తి చేతికి పవర్ ఇచ్చామా ఇక వెనక్కి తీసుకోలేం. అతగాడు భస్మాసుర అవతారం ఎత్తి మన మీదకే వస్తాడు.